వెల్కమ్ బ్యాక్ సుమతి కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? మీరు ఎప్పుడైనా పూర్ణం బూరెలు తినుంటారు, పూర్ణం కజ్జికాయలు తిన్నారా? అయితే ఈ వినాయక చవితి స్పెషల్ గా ఈ పూర్ణం కజ్జికాయలు చేసుకోండి, చాలా బాగుంటాయి. ఫస్ట్ అయితే పచ్చెనగపప్పు ఒక కప్పుతో తీసుకోవాలి. దీన్ని ఒక పావు గంట సేపు నానబెట్టేసి ఉడకబెట్టేసుకోవాలి. మనం పప్పు ఉడికేలేవు, మనం ఇంకొక బౌల్లోకి గోధుమ పిండి అనేది తీసేసుకోవాలి. 1.5 కప్పు గోధుమ పిండి అనేది తీసుకుంటున్నాం మనం ఇక్కడ. అండ్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు రవ్వ వేసుకోవాలి. ఉప్మా రవ్వ ఉంది కదా, దాన్ని వేసేసుకోవాలి కొద్దిగా. ఇందులో కొద్దిగా ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి పిండి అనేది మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇందులో నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని ఈ పిండికి బాగా అప్లై చేసేసుకోవాలి. ఆయిల్ కూడా వేసుకొని ఇంకా పిండికి బాగా అప్లై చేసేసుకోవాలి. పిండికి అనేది పట్టించుకోవాలి మంచిగా. ఇంకా ఇలా పట్టించేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండి సాఫ్ట్గా ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా రావాలి. ఆయిల్ వేసిన తర్వాత ఇంకా కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకా చపాతీ పిండి ఎలా కలుపుతామో అలా కలిపేసుకుందాం. ఫస్ట్ వాటర్ అన్నీ కూడా ఒకేసారి వేసేయకుండా ఇలా కొద్దిగా వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటే అండ్ మనం చపాతీ చేసేటప్పుడు సాఫ్ట్గా వస్తుంది. ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, చూడండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసి ఒక పావు గంట దీన్ని పక్కన ఉంచేసేయాలి, రెస్ట్ ఇచ్చేసేయాలి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న పప్పు దగ్గరకు వద్దాం. ఉడకబెట్టుకున్న పప్పు అనేది చూడండి ఇట్లా మెత్తగా ఉడకాలి. ఇప్పుడు ఇందులో వాటర్ అంతా కూడా మనం ఇలా స్ట్రైన్ చేసేసాం కదా, మళ్ళీ ఈ పప్పుని అదే కుక్కర్లో వేసుకొని ముద్దకంతో మెత్తగా స్మాష్ చేసేసేయాలి. ఇలా ముద్దగా చేసేసేయాలి. మొత్తం కూడా ఎక్కడ పప్పు పలుకు అనేది లేకుండా ఇలా ముద్దకంతో మెత్తగా చేసేసేయాలి. లేదు మీరు మిక్సీలో వేసుకున్నా పర్వాలేదు, ముద్దకం లేని వాళ్ళు. ఇలా ఈ పప్పు ముద్దలో కొద్దిగా యాలకులు అండ్ బెల్లం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. వేసుకొని ఇంకా దీన్ని స్టవ్ పైన పెట్టుకోవాలి. మళ్ళీ మనం బెల్లం వేసిన తర్వాత మళ్ళీ చూడండి ఇలా లూజ్గా అయిపోద్ది. ఇది మళ్ళీ థిక్గా రావాలి. మధ్యలో కొద్దిగా నెయ్యి వేసుకోండి. అండ్ లాస్ట్లో మీకు చూపిస్తాను మళ్ళీ ఎలా రావాలనేది. చూసారుగా ఫ్రెండ్స్, మొత్తం కూడా వాటర్ అంతా కూడా ఎగిరిపోయి ఇలా దగ్గరగా వచ్చింది కదా. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకొని ఒక స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారనివ్వండి. ఇప్పుడు చిన్న ముద్ద అనేది తీసుకొని, చపాతీ ముద్ద అనేది తీసుకొని ఇలా రోల్ చేసేసుకోవాలి. ఇలా కజ్జికాయలు అచ్చు అనేది తీసుకొని దీనికి నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా అప్లై చేసేసుకొని ఈ చపాతీ ఉంది కదా దీన్ని ఇందులో పెట్టుకొని, ఇప్పుడు మనం పూర్ణం ఉంది కదా ఆ పూర్ణం కొద్దిగా తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఒక సైడ్ పెట్టుకుంటే సరిపోద్ది. ఇలా ఒక సైడ్ పెట్టేసుకొని క్లోజ్ చేసేసేయండి. ఇలా క్లోజ్ చేసేసి ఈ సైడ్స్ ఇది తీసేసేయండి. చూసారుగా. అండ్ మనం ఎప్పుడు పూర్ణం బూరెలే కాకుండా ఇలా కజ్జికాయలు చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ దేవుడికి కూడా నైవేద్యం చాలా బాగుంటుంది. చూసారుగా, అన్నీ ఇలానే చేసుకొని పక్కకు తీసుకోవాలి. స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా కాగాక ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇలా ఈ కలర్ వచ్చినాక తీసేసేయండి. చూసారుగా, మన పూర్ణం కజ్జికాయలు రెడీ. ఎలా ఉందో ఒక్కటైతే చూద్దామా. చూసారుగా, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ వినాయక చవితికి అయితే స్పెషల్గా ఇలా చేయండి, ఒక ప్రసాదం చాలా బాగుంటుంది. అండ్ పూర్ణంతో ఎప్పుడు బూరెలే తింటే సో బోర్ కొడుతుంది కదా, ఇలా కూడా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. అండ్ మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మోర్ వీడియోస్, సబ్స్క్రైబ్.